మహాభారతం 61వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో శ్రీకృష్ణుడు తలవగా ఇంద్రుడు విశ్వకర్మ చేత పాండవులకు అష్టదిక్పాలకుల దేవతల రాజధాని తలదన్నే విధంగా రాజధాని నగరాన్ని నిర్మించి ఇస్తాడు. తర్వాత ఒకరోజు శ్రీకృష్ణుడు నారదుడు వచ్చి మీకు సలహా చెప్తాడు అని చెప్పి సెలవు తీసుకుని ద్వారకకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నారదుడు వచ్చి పాండవులకు సుందోపసుందల కథను చెప్పి ఎంత ప్రేమగల అన్నదమ్ములైన స్త్రీ విషయంలో దెబ్బలాడి పతనం అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తాడు. అందుకు పాండవులు ఆలోచించుకుని ద్రౌపదీదేవి ఎవరి వద్ద ఉంటుందో ఆ ఇంటికి మరొకరు వెళ్ళకూడదు, అలా వెళితే 12 నెలలు తీర్థయాత్రలు చేయాలి అని నియమం చేసుకుంటారు. ఒకరోజు ద్రౌపది ధర్మరాజుతో కూడి ఉన్నప్పుడు పేద బ్రాహ్మణుని గోవును రక్షించేందుకు ఆయుధములు తీసుకోవటానికి ధర్మరాజు ఉన్న ఇంటిలోకి వస్తాడు అర్జునుడు. ఆ తర్వాత నియమం తప్పినందుకు గాను శిక్షగా తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. తీర్థయాత్రలు చేస్తున్న క్రమంలో గంగానది ఒడ్డున విడిది చేసి ఉన్న అర్జునుడిని ఒకరోజు ఉలూచి అను నాగకన్య నల్ల కలువుల కాంతిగల శరీరం, ఐరావతి తొండములు గల భుజాలు కలిగి ఉన్న అర్జునుడిని చూసి మోహించి తన మాయ చేత ఆయనను పట్టి లాక్కొని వెళ్లి తన మేడలో ఉంచింది. చందమామ లాంటి ముఖం, కలువల లాంటి కళ్ళు, అందమైన శరీరం కలిగి ఉన్న ఉలీచిని నవ్వుతూ చూసి, సుందరి నీవు ఎవరు? నీ పేరు ఏమిటి? చూడగానే నన్ను ఇట్లా మోహించావేమిటి అని అడిగాడు. నేను ఐరావత వంశానికి చెందిన కౌరవుని కూతురిని, పేరు ఉలూచి. నా చెలికత్తల పాటల్లో నిన్ను పొగిడే పాటలు ఉన్నాయి. అవి విని నీ మీద ముందే ఇష్టం కలిగి ఉన్నాను. ఈరోజు ఈ నదీ తీరాన నిన్ను చూశాను. నిన్ను నా మనసారా వలిచాను, కాబట్టి నన్ను స్వీకరించు అని అడిగింది ఉలూచి. 12 నెలలు బ్రహ్మచర్య దీక్ష తీసుకొని పుణ్యతీర్థాల్లో స్నానం చేయటానికి వచ్చిన వాడిని నీ కోరిక ఎలా తీర్చగలను అన్నాడు అర్జునుడు. మీ అన్న ధర్మరాజు ద్రౌపది కలిసి ఉన్న ఇంటిలోకి వెళ్లి నియమభంగం చేసి ప్రతిజ్ఞ పాటించడానికి ఇలా తీర్థయాత్రకు వచ్చిన కథంతా నాకు తెలుసు. కాని ఇక్కడేం జరుగుతుందో తెలుసా? నీ మీద ప్రేమావేశంతో నీవు కాదంటే నేను మరణిస్తాను. అప్పుడు ఈ పాపం నిన్ను చుట్టుకుంటుంది. కాబట్టి మరణించబోతున్న నా కోరికను తీర్చు. దానివల్ల ప్రాణరక్షణ చేసిన పుణ్యం వస్తుంది అన్నది ఉలూచి. అర్జునుడు ఆ రోజు ఆమెతో గడిపి తక్షణం జన్మించే విధంగా ఇరావంతుడు అనే కొడుకుకు జన్మ ఇచ్చి సూర్యోదయం కాగానే గంగానది తీరానికి వచ్చి జరిగిందంతా తనతో పాటు ఉన్న విద్వాంసులకు తెలియజేశాడు. వారు ఇరావంతుడని కొడుకు కూడా పుట్టాడని చాలా సంతోషించారు. తర్వాత అర్జునుడు బ్రాహ్మణ సమూహాలను వెంట తీసుకుని హిమాలయం పక్కన ఉన్న అగస్త్య క్షేత్రాన్ని, చాలా ఎత్తైన బృహతుంగ క్షేత్రాన్ని చూసి అక్కడ నుండి హిరణ్యబిందు తీర్థం చేరి అక్కడ అన్ని రకాల దానాలు చేసి అక్కడ నుండి నైమిసారణ్యంలో జగన్నాథుడిని సేవించి కౌశిక, గయ, గంగా నదులు సముద్రంలో కలిసే చోటును చూసి అక్కడ నుండి కళింగ దేశం చేరాడు. అక్కడికి చేరగానే కొందరు బ్రాహ్మణులు ఉత్తర కురుదేశాలకు వెళ్లిపోయారు. అర్జునుడు అక్కడ నుండి తూర్పు సముద్ర తీరాన ఉన్న జగన్నాథ స్వామిని దర్శించి అక్కడ ఉన్న మహేంద్ర పర్వతం చూస్తూ దక్షిణ భారతాన ప్రవహించే దక్షిణ గంగా అని పిలువబడే గోదావరి నదిలో స్నానం ఆచరించాడు. తర్వాత భీమేశ్వరం, శ్రీశైలం క్షేత్రాలను దర్శించి కావేరీ సముద్రపు సంగమం వద్ద బ్రాహ్మణులకు దానాలు చేసి అక్కడ నుండి బయలుదేరాడు. రాజ్యాలన్నీ తిరుగుతూ మణిపురం అనే నగరం చేరారు. ఆ నగరానికి రాజు చిత్రవాహనుడు. చిత్రవాహనుడికి ఒక కూతురు, ఆమె పేరు చిత్రాంగద. అర్జునుడు చిత్రవాహనుడి రాజధాని చేరి ఆయన అంతఃపురంలో బస చేశాడు. అక్కడ చిత్రాంగదను, ఆమె సౌందర్యాన్ని చూసి చెలించి మోహించాడు. వివాహం చేసుకోవటానికి చిత్రవాహనుడిని అడిగాడు. అందుకు ఆ చిత్రవాహనుడు, పూర్వం మా వంశంలో ప్రభాకరుడు అని అతను ఉండేవాడు. ఆయనకు సంతానం కలగలేదు. ఆయన ఈశ్వరుని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై ఒక కొడుకును ప్రసాదించి మీ వంశంలో అందరికీ ఇలాగే ఒక్క కొడుకు పుడతాడు అని వరమిచ్చాడు. అప్పటి నుండి మా వంశంలోని వారందరికీ ఒక్క కొడుకే పుడుతూ వచ్చాడు. కాని నాకు మాత్రం కూతురు పుట్టింది. ఇక రాజసింహాసనాన్ని అధిష్ఠించేవాడు, వంశాభివృద్ధి చేయగలిగేవాడు ఎక్కడి నుండి రావాలి? నా కూతురుకు జన్మించేవాడుగానే రావాలి కదా. అందుకని నా కూతురుని నీకిచ్చి వివాహం చేయటం నాకిష్టమే. కాని
అందుకు నువ్వు నాకు కన్యాశుల్కం ఇవ్వాలి. అది ఏమిటంటే నీకు చిత్రాంగదకు పుట్టిన బిడ్డను నా వంశాన్ని ఉద్ధరించేలా నా వద్ద వదిలి వెళ్ళిపోవాలి అని అడిగాడు చిత్రవాహనుడు. అర్జునుడు చాలా సంతోషంగా అందుకు ఒప్పుకొని చిత్రాంగదను వివాహం చేసుకున్నాడు. తరువాత అతిలోక సౌందర్యవతి పూలసజ్జ లాంటి చిత్రాంగదతో సంసార సుఖాలను అనుభవిస్తూ హాయిగా కొంతకాలం గడిపాడు. ఒకనాడు తనతో ఉండే బ్రాహ్మణుల సమూహాన్ని తీసుకుని సముద్ర తీరాలను చూస్తూ అక్కడే ఉన్న సౌభద్ర తీర్థం అనే ప్రాంతానికి వెళ్లి అందులో పుణ్యస్నానాలు చేయాలని అనుకున్నాడు. అప్పుడు అక్కడ ఉండే తపోధనులైన మునులు ఆయనను స్నానం చేయకుండా ఆపి, తీర్థంలో స్నానం చేయటానికి ఎంతటి వారైనా భయపడతారు. ఎందుకంటే ఇందులో భయంకరమైన ముసళ్ళు ఉన్నాయి. ఇందులోనే కాదు, ఈ సౌభద్ర ప్రాంతం అంతటా ఉన్న పౌలోమ, కారెందామ, ప్రసన్న మొదలైన పేరుగల తీర్థములు అన్నింటిలోనూ 100 ఏళ్ల నుండి భయంకరమైన ముసళ్ళు ఉన్నాయి. అందులో దిగిన వారందరినీ మింగేస్తున్నాయి. ఊరికే ప్రాణాలు పోగొట్టుకోవటం ఎందుకు? నీవు కూడా అందులోకి దిగకు అని చెప్పారు. నేను బయలుదేరింది మొదలు తిరిగి అన్ని ప్రదేశములలో ఉండే అన్ని తీర్థాలలోనూ పుణ్యస్నానాలు ఆచరించాను. క్షత్రియుడనై ఉండి ఇక్కడ ముసలి ఉందని స్నానం చేయకుండా పౌరుషహీనుడనై ఎలా వెళ్తాను అంటూ ఆ కొలనులోకి అందరూ చూస్తుండగానే దిగాడు. ఆయనలా దిగగానే కొలనులోని నీళ్లు దొర్లిపోయి సవ్వడి చేస్తూ వేగంగా వచ్చి ఆయన కాలును కరిచి పట్టుకుంది ఒక భీకరమైన ముసలి. అర్జునుడు భయపడక అతి సులభంగా దానిని 2 చేతులా పట్టి ఎత్తి గిరగిరా తిప్పి ఒడ్డుకు విసిరాడు. ఒడ్డున పడిన ముసలి చిత్రంగా అందమైన స్త్రీగా మారిపోయింది. ఆమెను చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడు ఇలా అడిగాడు, ఎవరు నువ్వు? ఎక్కడ దానవు? ఈ కొలనులో ముసలిలా ఎందుకు ఉన్నావు అని. నా పేరు వంద, కుబేరుని స్నేహితురాలిని. సౌరభేయి, సమీచి, బుద్బద, లత అనే 4 నా స్నేహితురాళ్ళు కూడా ఇలాగే 4 తీర్థాల్లో ముసళ్ళలా పడి ఉన్నారు. నీవు వారిని కూడా దయ ఉంచి రక్షించు అని వేడుకుంది. ఓ సుందరి, అసలు ఎందుకిలా ముసళ్ళై కొలనులో పడి ఉండడానికి కారణం ఏమిటి అని అడిగాడు అర్జునుడు. మేము 5గురం ఒకరోజు విహారంగా దిక్పాలకుల నగరాలు తిరిగి చూసి అక్కడ నుండి భూలోకం వచ్చాము. అక్కడ అరణ్యంలో ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉండటం చూశాము. అతనిని ఆట పట్టించి తమాషా చేద్దామని ఆయన ముందు ఆటలు ఆడి పాటలు పాడి ఆయన దృష్టి మరల్చాలనుకున్నాము. కాని ఆయన చలించలేదు. ఆయనలో కామ వికారాలు కలిగించేలా కొన్ని చేష్టలు చేశాము. అయినా చలించలేదు. ఆయన ముసలివాడని, బగిరిగడ్డం వాడని వదలకుండా రకరకాల మాటలతో వేధించాం. చివరిగా ఆయన ఆగ్రహించి, నన్ను ఇంతసేపటి నుండి వదలకుండా వేధిస్తున్నారు కాబట్టి మీరు 5 తీర్థాల్లో 5 ముసళ్ళై పడి ఉండండి అని శపించాడు. మేము మా తప్పు క్షమించి మా శాప విమోచనాన్ని తెలియజేయండి అని ప్రార్థించాము. దానికా ముని, ఎప్పుడైతే మీరు ఎవరైనా ఒక వ్యక్తిని కరిచి పట్టుకున్నప్పుడు మిమ్ము ఎత్తి ఒడ్డుకు విసురుతాడో అతని వల్ల శాప విముక్తి పొందుతారు అని చెప్పాడు. వెంటనే ముసల్లమై మేము ఎటు వెళ్లాలో తెలియక తిరుగుతున్నప్పుడు నారద మహర్షి దర్శనమిచ్చి, దక్షిణ సముద్ర తీరంలో 5 తీర్థాలు ఉంటాయి. వెళ్లి వాటిలో 100 సంవత్సరాలు ఉండండి. అప్పుడు పాండురాజు కొడుకు అర్జునుడు వచ్చి మీకు శాప విమోచన కలిగిస్తాడు అని చెప్పాడు. అప్పటి నుండి నీ రాకకై ఎదురు చూస్తూ ఇలా పడి ఉన్నాము. ఇన్నాళ్లకు నీవు వచ్చావు. నాకు శాప విమోచనం కలిగించావు. ఇలాగే మిగతా నా 4 స్నేహితురాళ్లకు కూడా శాప విమోచనం కలిగించు అని ప్రార్థించింది. అర్జునుడు కూడా ఆమె ప్రార్థనను మన్నించి ఆ 4 తీర్థాలకు కూడా వెళ్లి వారికి కూడా శాప విమోచనం కలిగించాడు. వారు అర్జునుడిని ఆశీర్వదించి దేవలోకం తిరిగి వెళ్లిపోయారు. అప్పటి నుండి ఆ తీర్థాలు నారీ తీర్థాలుగా పేరు పొందాయి. అర్జునుడు అక్కడ నుండి మణిపుర రాజ్యానికి తిరిగి వచ్చి సకల రాజ్య భోగాలను అనుభవిస్తూ చిత్రాంగదతో కూడి బభ్రువాహనుడు అను కుమారుడిని పొందాడు. చిత్రవాహనుడికిచ్చిన మాట ప్రకారం ఆ బభ్రువాహనుడిని వారి వంశోద్ధారకునిగా ఇచ్చి వారి వద్ద సెలవు తీసుకుని బయలుదేరి గోకర్ణ తీర్థాన్ని సేవించి పరమట సముద్రం పక్కన ఉన్న ప్రభాస తీర్థానికి వెళ్లి అక్కడికి దగ్గరగా ఉండే ద్వారకా నగరానికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. తరువాత ద్వారకా నగరంలో తనను అంతా గుర్తిస్తారు అని ఎవరూ గుర్తుపట్టకుండా సన్యాసి వేషం ధరించాడు. తరువాత ద్వారకలో ఉండే తన బావ శ్రీకృష్ణుని పాదాలను తలుచుకొని మనస్సులోనే నమస్కారాలు చేశాడు. ఎప్పుడైతే అర్జునుడు మనస్సులో శ్రీకృష్ణుణ్ణి తలిచాడో
అక్కడ వెంటనే శ్రీకృష్ణునికి తెలిసిపోయింది అర్జునుడు తనను ధ్యానించాడని. వెంటనే ఆయన ఒక్కడే బయలుదేరి ప్రభాస తీర్థం వచ్చి అర్జునుడిని కలిశాడు. అర్జునుడు ఆనందం అతిశయించి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కారుతుండగా ఆయన పాదాలు పట్టుకొని 12 నెలల తీర్థయాత్రలో గంగానదిని అనేక తీర్థాలను సేవించాను. ఇప్పుడు నీ పాదాలు పట్టుకున్నాను. ఇప్పటితో నా పూర్వపు పాపాలన్నీ కడిగివేయబడినాయి అని అన్నాడు. శ్రీకృష్ణుడు నవ్వి లేపి ఆయనను కౌగిలించుకొని తీర్థయాత్రలు చేయడానికి గల కారణాన్ని అడిగి తెలుసుకొని తన చెల్లెలు సుభద్రపై అర్జునునికి అనురాగం ఉందని కనిపెట్టి ఆయనను ద్వారకా నగరానికి తీసుకువెళ్లాడు. అక్కడ రైవకాద్రి గుహలో ఆయనను ఉంచాడు. రైవకాద్రి గుహ అందంగా రాజవంశీయులకై అలంకరించబడి మణిదీపాలతో వెలుగుతూ ఉంది. అందులో రాత్రంతా శ్రీకృష్ణుడు అర్జునుడు మాట్లాడుతూ గడిపారు. పూర్వజన్మలో నరనారాయణులుగా బగరికాశ్రమంలో కలిసి తపస్సు చేశారు కాబట్టి వారు ఒకరికి ఒకరు మనసుకు నచ్చేలా మాట్లాడుతూ తెల్లార్లు ఉన్నారు. తెల్లవారాక అర్జునుడిని అక్కడే ఉండమని చెప్పి తాను ద్వారకాపురి చేరి రైవకాద్రి ఉత్సవం జరుపుతామని చాటింపు వేయించాడు. ప్రజలంతా కొత్త దుస్తులు ధరించి అత్తరులు చల్లుకొని మేళగాళ్లను వెంటబెట్టుకొని ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ మహోత్సవంగా రైవకాద్రికి వెళ్లారు. సారణుడు సత్యకుడు, అక్రూరుడు ఉగ్రసేనుడు, ఉద్ధవుడు గరుడు మొదలైన యాదవులంతా తమ కుటుంబాలతో సహా రైవకాద్రి ఉత్సవానికి వెళ్లారు. శ్రీకృష్ణుడు కూడా రుక్మిణి, సత్యభామ, జాంబవతి మొదలైన భార్యలంతా వెంటరాగా ఉత్సవానికి కదిలాడు. తరువాత శ్రీకృష్ణుడు అర్జునుడిని తీసుకుని రైవకాద్రి పర్వతం పైనున్న ప్రదేశాలను, వింతలు విశేషాలను చూపిస్తూ తిరిగాడు. అదే సమయంలో సర్వాభరణాలు ధరించి నడుముకు గజ్జెలతో కూడిన వడ్డానం, కాళ్లకు సవ్వడి చేసే గజ్జెల పట్టీలు, అందమైన దుస్తులు ధరించిన గొప్ప అందగత్తె సుభద్ర రైవకాద్రికి కాలినడకన ప్రదక్షిణములు చేసి అర్జునుడు తనకు భర్త కావాలని మనస్సులో కోరుకుంటూ సన్యాసి వేషంలో ఉన్న అర్జునుడిని చేరి భక్తితో నమస్కరించింది. అర్జునుడు ఆమె సౌందర్యాన్ని చూసి మోహితుడై ఆమెను అనురాగపు చూపులతో చూశాడు. అప్పుడు తపస్సు చేసుకునేవారు స్త్రీలపైన మనస్సు నిలపటం సరైందేనా అని నవ్వుతూ అర్జునుడికి మాత్రం వినపడేలా అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని మాటలకు అర్జునుడు కంగారు పడ్డాడు. భయపడకు అర్జున, నీకు సుభద్రపైన అనురాగం ఉందని నాకు ముందే తెలుసు. నీకు తెలియంది ఏమంటే సుభద్రకు కూడా నీ మీద అనురాగం ఉందని. నేను నా తండ్రి వసుదేవుడికి, తల్లి దేవకికి ఈ విషయం చెప్పి మీ వివాహం జరిపిస్తాను అని శ్రీకృష్ణుడు అనటంతో అర్జునుడు స్థిమితపడ్డాడు. తర్వాత అర్జునుని 12 నెలల తీర్థయాత్ర సంపూర్ణం అవ్వటంతో ధర్మరాజుకు అర్జునుడు తమ ద్వారకా నగరంలోనే ఉన్నాడని వేవుల ద్వారా సమాచారం పంపించాడు. రైవకాద్రి గుహలోకి ఎవరో సన్యాసి వచ్చి ఉన్నాడని తెలిసి బలరాముడు మొదలైన వారు వచ్చి ఆయనకు నమస్కరించి పుణ్యతీర్థముల వల్ల కలిగే లాభాలను గురించి తమకు తెలియజేయాలని అడిగారు. అప్పటి వరకు బ్రాహ్మణోత్తములతో కలిసి చేసింది పుణ్యతీర్థ సేవలే కాబట్టి అర్జునుడు నిజమైన సన్యాసిలా నటిస్తూ వారికి పుణ్యతీర్థాల వల్ల కలిగే లాభాలను వివరించాడు. సహజంగానే యాదవులు సన్యాసులంటే చాలా భక్తి కలవారు. అందువల్ల వచ్చేది వర్షాకాలం. ఈ పర్వత గుహ ఎంతటి వసతులు కలిగి ఉన్నా, ఎంత అందంగా ఉన్నా సన్యాసులు చాతుర్మాస్యాలు గడపటానికి కష్టంగా ఉంటుంది. వర్షాకాలం 4 నెలలు భూమిపై అనేక జీవరాశులు పుట్టి తిరుగుతూ ఉంటాయి. మనము నడిచేటప్పుడు వాటిని తెలియకుండానే తొక్కి చంపేస్తాము. అందుకే కదా సన్యాసులు ఈ చాతుర్మాస్యంలో బయటకు వెళ్లకుండా ఒక్క చోటునే ఉంటూ మిగతా నెలలు మాత్రం ఒక్క చోట ఉండకుండా అంతా తిరుగుతారు. కాబట్టి మీరు మా కోరికను మన్నించి అంతఃపురం వచ్చి అక్కడ మా సేవలు అందుకోండి అని ఆహ్వానించాడు బలరాముడు. కోరుకున్నదే జరిగిందని కృష్ణార్జులు ఒకరిని ఒకరు చూసి నవ్వుకున్నారు. అర్జునుడు సన్యాసి వేషాన సుభద్రాదేవి అంతఃపురం చేరాడు. పెళ్లి కావలసిన అమ్మాయి అని, ఆమెకు మంచి భర్త దొరకాలి అని, దానికోసం పుణ్యకార్యాలు చేయాలి అని, సన్యాసులకు సేవ చేయటం కంటే పుణ్యకార్యాలు ఏముంటాయి అని సుభద్రను ఆయన సేవకై నియమించాడు. సన్యాసిలా నటిస్తూ సుభద్ర చూడకుండా సుభద్రను మోహపు చూపులతో చూస్తూ సేవలు పొందసాగాడు. శ్రీకృష్ణుడు యతివేషంలో ఉన్నది అర్జునుడే అని రహస్యంగా రుక్మిణికి సత్యభామకు చెప్పాడు. ఇక సుభద్రాదేవి అర్జునుడు గొప్ప వీరుడట,
ఆయనను నేనెప్పుడూ ఎదురుగా చూడగలను. ఈ సన్యాసి అచ్చు బావ అర్జునుని పోలికలతో ఉన్నాడు. పైగా ఆయన నన్ను చూసే చూపులు, విరుపు మాటలు కూడా వేరుగా ఉన్నాయి. ఎతిలా వేషం వేసిన అర్జునుడా అని అనుమానంగా ఉంది. ప్రతిరోజు సుభద్ర మనసులో అనుకుంటూ ఉండేది. ఒకరోజు ఇలా అడిగింది, మీరు అనేక రాజ్యాలు నగరాలు తిరిగి తీర్థయాత్రలు చేసిన మహానుభావులు కదా, అలాగే ఇంద్రప్రస్థం కూడా వెళ్లే ఉంటారు. అక్కడ పాండవులు క్షేమంగా ఉన్నారా? మా అత్త కుంతీదేవి క్షేమంగా ఉందా? పాండవ మధ్యముడు మహావీరుడు ఉన్నాడు కదా, ఆయన తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి వచ్చాడా? మీకు గాని తెలిస్తే చెప్పండి, సంతోషిస్తాను అని అడిగింది. అర్జునుడు తానిక్కడే ఉండగా ఇంద్రప్రస్థానానికి చేరాడని గాని చేరలేదు అని గాని ఎవరికైనా ఎలా తెలుస్తుంది? వెళ్ళాడు అని చెబితే ఈ సన్యాసి అర్జునుడు కాదని అర్థం. వెళ్ళలేదు అని చెబితే కొద్ది రోజులుగా ఇక్కడే ఉన్న ఈయనకి వెళ్ళని సంగతి ఎలా తెలుస్తుంది? కాబట్టి నిజం చెప్పాల్సి ఉంటుంది. సుభద్ర తెలివిగా నిజం చెప్పక తప్పని ప్రశ్నను సన్యాసి రూపంలో ఉన్న అర్జునునికి వేసింది. అందాల బామ, నేనే అర్జునుడిని ఇలా తెచ్చి నీతో కలిపింది మీ అన్న శ్రీకృష్ణుడు. ఇప్పుడిక గాంధార్ వివాహం చేసుకుని ఎత్తుకు వెళతా అన్నాడు అర్జునుడు. ఎవరైతే నన్ను నిన్ను నాటకీయంగా కలిపారో ఆ పెద్దలు మన పెళ్లి కూడా చేస్తారు. గాంధర్వ వివాహం దేనికి అని సిగ్గును దాచుకొని తన మేడకు వెళ్ళింది సుభద్ర. ఇక శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు, ప్రద్యుమ్న, సాంబ, సుకర్షణ, సారణ, సాత్యకులకు ఈ విషయం తెలియజెప్పి దానికి సంబంధించిన ఏర్పాట్లలో ఉండమన్నాడు. బలరామునికి తెలిస్తే దీనిని అడ్డుకుంటాడు. ఆయనకు తన శిష్యుడు దుర్యోధనుడు అంటే కొంచెం ఇష్టం, పాండవులంటే కొంచెం అయిష్టం ఉంది. అందుకని బలరాముణ్ణి అక్కడ లేకుండా చేయడానికై అందరి ఎదలో పరమేశ్వరునికి ఉత్సవం చేద్దాం అనే నెపం మీద అర్జున సుభద్రలను తప్ప మిగతా వారిని తీసుకుని అంతర్వేదికి వెళ్ళాడు. అక్కడ పరమశివునికి పూజలు చేయటం మొదలుపెట్టాడు. పూజలో బలరాముడు మునిగి ఉండటం చూసి రుక్మిణి సత్యభామలను తీసుకుని వెనక్కి సుభద్ర అర్జునుల వద్దకు వచ్చాడు కృష్ణుడు. అప్పటికే శ్రీకృష్ణుని కుమారులు ప్రద్యుమ్నాదులు పెళ్లి పనులన్నీ చేసి సిద్ధంగా ఉంచారు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.